విశ్వసనీయుడా యేసు రాజా, విశ్వము నేలే మహారాజా. విశ్వసనీయుడా యేసు రాజా, విశ్వము నేలే మహారాజా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. అపజయమెరుగని ధీరుడా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. విశ్వసనీయుడా యేసు రాజా. కొండతో నేను మాట్లాడేదను, కదలింపబడి కడలిలో పడును. కొండతో నేను మాట్లాడేదను, కదలింపబడి కడలిలో పడును. తుఫానునైనా అణచెదను నా దేవా, సంద్రమునైనా దాటెదను నా ప్రభువా. తుఫానునైనా అణచెదను నా దేవా, సంద్రమునైనా దాటెదను నా ప్రభువా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. విశ్వము పైనే విజయమునిచ్చావు, అపజయమెరుగని ధీరుడా. అపజయమెరుగని ధీరుడా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా, మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా. విశ్వసనీయుడా యేసు రాజా. అగ్నిలో నేను నడచెదను, జ్వాలల బలమును ఆర్పెదను. అగ్నిలో నేను నడచెదను, జ్వాలల బలమును ఆర్పెదను. చెరసాల సంకెళ్ళు తెంచెదను నా దేవా, సింహాల నోళ్లను మూసెదను నా ప్రభువా. చెరసాల సంకెళ్ళు తెంచెదను నా దేవా, సింహాల నోళ్లను మూసెదను
ప్రభువా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా అపజయమెరుగని ధీరుడా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా విశ్వసనీయుడా యేసు రాజా లోకమునునే ఓడించెదను దేవుని రాజ్యముకై నిలిచెదను లోకమునునే ఓడించెదను దేవుని రాజ్యముకై నిలిచెదను సాతాను బలమును గెలిచెదను నా దేవా నశించు ప్రజలను విడిపించెదను నా ప్రభువా సాతాను బలమును గెలిచెదను నా దేవా నశించు ప్రజలను విడిపించెదను నా ప్రభువా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా అపజయమెరుగని ధీరుడా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా విశ్వసనీయుడా యేసు రాజా విశ్వమునేలే మహారాజా విశ్వసనీయుడా యేసు రాజా విశ్వమునేలే మహారాజా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా విశ్వముపైనే విజయమునిచ్చావు అపజయమెరుగని ధీరుడా అపజయమెరుగని ధీరుడా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా మరణము గెలిచిన విజయుడా నా యేసయ్యా మహిమతో మమ్మును నింపిన మెస్సయ్యా విశ్వసనీయుడా యేసు రాజా ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనల్ని ప్రేమించి ప్రకటన గ్రంథం ధ్యానించడానికి సహాయం చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో యోహాను గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షతను మనకు తెలియజేస్తున్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం మన సప్త సంఘాల గురించిన దేవుని ప్రత్యక్షతను నేర్చుకుంటున్నాం.
7 సంఘాలకు 7 పత్రికలు, 7 ఉత్తరములు పరిశుద్ధాత్మ సహాయంతో యేసు ప్రభువే యోహానుకు బయలుపరిచి యోహాను చేత వ్రాపిస్తున్నాడు. ఈ 7 సంఘాలలో ఈరోజు మనం తుయతైర సంఘాన్ని ధ్యానం చేస్తున్నాం. తుయతైర అనేది 4వ సంఘం. ఈ తుయతైర గురించి నిన్న కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. తుయతైర అంటే ఆచార కర్మకాండలు, ఆచారములు అని అర్థం. ఈ తుయతైర పట్టణము స్మర్నాకి ఇంచుమించుగా 40 మైళ్ళ దూరంలో ఉంది. ఈ తుయతైర పట్టణము వ్యాపారంగా బాగా వర్ధిల్లిన పట్టణం. ఈ తుయతైర పట్టణము 16వ అధ్యాయం అపోస్తుల కార్యములో లూది అనేటువంటి ఒక దైవభక్తి గల స్త్రీ ఓదారంగు పొడిని అమ్ముకుంటూ వచ్చినప్పుడు పౌలు గారు ఆ నదీ ప్రాంతంలో సువార్త చెప్తున్నప్పుడు ఆమె రక్షణ పొందింది. ఆమె ద్వారా తుయతైర పట్టణానికి సువార్త వెళ్ళిందని పండితుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ తుయతైరలో బలమైన సంఘము కట్టబడింది, స్థాపించబడింది. ఆ సంఘము కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆ సంఘ పరిస్థితులను పరిశుద్ధాత్ముడు గుర్తించి ఆ సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రేమతో వ్రాసినటువంటి ఉత్తరం. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమించి మనల్ని ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ ప్రత్యేకమైన పత్రిక ద్వారా తుయతైర సంఘానికి మనకు కూడా అద్భుతమైన పాఠాలను నేర్పిస్తున్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క ముఖ్యమైన గురి ఏమిటంటే, ఇదిగో మేఘారూఢుడై మనుష్య కుమారుడు వస్తున్నాడు అనేదే ప్రాముఖ్యమైన గురి. యేసు ప్రభు 2వ రాకడకు సంబంధించిన విషయాలు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోయే ముందు 7 సంఘాలను హెచ్చరించాడు. 7 సంఘాలను సిద్ధపరచడానికి దేవుని మనసు ఏంటంటే, ప్రతి మనుషుడు దేవుని ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టబడాలనేది ఆయన మనసు. ఎవరు విడిచిపెట్టబడకూడదని ఆయన హృదయం. అంత మాత్రమే కాదు, ముడత మచ్చ కళంక మట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, వాక్యం అనే ఉదక స్నానంతో కడగబడి దేవుని ఎదుట నిలవబెట్టుకోవాలని సంఘం కోసమై ఈ పత్రికలో వ్రాస్తున్నాడు. ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైనది 4 సందేశాల గురించి చెప్తున్నాను. ఒకటి పరిచయ సందేశం. ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు. అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడుగా పరిచయం చేసుకున్నాడు. అపరంజిని పోలిన పాదములు గలవాడుగా పరిచయం చేసుకున్నాడు. 3వది దేవుని కుమారుడిగా పరిచయం చేసుకున్నాడు. మీకు గతంలో నేర్పించాను. ఆ తరువాత 2వ సందేశం ఏమిటి? ఆదరణ సందేశం. ప్రతి ఒక్క పత్రికలో ఈ యొక్క సందేశాలు ఉంటాయండి. ఒకటి పరిచయ సందేశం, 2వది ఆదరణ సందేశం, 3వది హెచ్చరిక సందేశం, 4వది వాగ్దాన సందేశం. 4 సందేశాలుగా ఈ పత్రిక భాగాన్ని విడగొట్టుకొని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 4 సందేశాలలో ఆదరణ సందేశం అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ సంఘాన్ని ఆదరిస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మంచి మనసు చూడండి. ఆయన ఒక సంఘాన్ని హెచ్చరించాలనుకున్నప్పుడు, ఒక సంఘానికి దిద్దుబాటు చేయాలనుకున్నప్పుడు ఆయన డైరెక్ట్గా దిద్దుబాటు హెచ్చరిక మాటలు మాట్లాడటం లేదు. ఆయన ఆ సంఘంలో ఉన్న మంచి విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు ఆ సంఘం ఎంత ప్రయాసపడిందో, ఆ సంఘం ప్రభు కొరకు ఎలాంటి నిష్ట కలిగి జీవించిందో, ఆ మంచి గుణలక్షణాలను ఉటంకించి ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఆ తర్వాత హెచ్చరికలు చేశాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని, తుయతైర సంఘాన్ని గురించి ఆయన ఆదరించేటప్పుడు ఆయన ఉపయోగించిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ సంఘమా, ఓ తుయతైర సంఘమా, నేను నిన్ను గురించి ఎరుగుదును అంటాడు. ఐ నో అబౌట్ యూ. నేను నీ గురించి తెలుసుకున్నాను. నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. ఎందుకంటే అగ్నిజ్వాలల వంటి నేత్రము గలవాడుగా నీ మధ్య నేను సంచరిస్తున్నాను. అపరంజిని పోలిన పాదములు గలవాడుగా నీ మధ్య నేను సంచరిస్తున్నాను. దేవుని కుమారుడిగా నీ మధ్య నేను ఉన్నానని చెప్పి దేవుడు సమస్తము ఎరిగినవాడుగా ఆ సంఘం యొక్క మంచి క్వాలిటీస్ని నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. ఐ నో యువర్ వర్క్స్. ప్రభు కోసం నువ్వు క్రియలు కలిగిన వ్యక్తివి. ఏమండి, ఈ అద్భుతమైన మాట ఎంత గొప్పది. నీ క్రియలు నేను ఎరుగుదున్నాను అన్నాడంటే నీ క్రియలకు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం నేను ఇస్తాను అని వాగ్దానం కూడా ఇందులో కనబడుతూ ఉంది. ఆయన మంచి మనసు చూడండి. మనం ప్రభు కోసం చేసిన ఏ క్రియ, ఏ ప్రయాస, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలమును పోగొట్టుకోరని యేసుప్రభువే చెప్పాడు. గిన్నెడు చన్నీళ్ళు చాలండి. చాలా చిన్న సహాయం నువ్వు దేవునికి చేసినా దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను మర్చిపోడని ప్రేమతో తన నామమును బట్టి, ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అని బైబిల్లో చెప్తుంది. ఆయన న్యాయవంతుడు. న్యాయముగా నువ్వు చేసింది ప్రభు కోసం ఏం చేసావో మనుషులు గుర్తించకపోవచ్చు, సేవకులు గుర్తించకపోవచ్చు, సంఘస్థులు గుర్తించకపోవచ్చు. నీ క్రియలను దేవుడు గుర్తించాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. నీకు ఇంక భయం ఎందుకు? ధైర్యంగా ఉండు.
నీ సత్క్రియలను ప్రభు ఎదుట దేవుని మహిమ కొరకు చూపిస్తూ జీవించు. ప్రభు రాకడ వరకు, ప్రభు యొక్క తన రాకడలో ఆయన బహుమానం ఇచ్చేటప్పుడు నీకు తగిన బహుమానం ఇచ్చి నేను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. రెండవది చాలా ప్రాముఖ్యమైన మాట, నీ ప్రేమను నేను అడుగుతున్నా. ఐ నో యువర్ లవ్. ఈ తుయతైర సంఘము ప్రేమ కలిగిన సంఘం. ఈ సంఘ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు శకము 606 నుంచి 1720 వరకు ఈ సంఘకాలం. అంటే ఈ సంఘకాలము ఖచ్చితంగా పండితుల అభిప్రాయాన్ని బట్టి ఇంచుమించుగా 1000 సంవత్సరాల కాలం. ఈ సంఘము నైతికంగా భ్రష్టత్వం ఎత్తిన సంఘం అని చెప్తున్నాడు. అయితే అంతకంటే ముందు ఆ సంఘంలో ఉన్న మంచి క్వాలిటీస్ చెప్తున్నాడు. అవేమిటి అంటే, నీ ప్రేమను నేను ఎరుగుతున్నా. ఐ నో యువర్ లవ్. చూడండి, ఎఫెసీ సంఘానికి వ్రాసేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నీవు నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అన్నాడు. ఎఫెసీ సంఘం ఫస్ట్ లవ్ని విడుచుకుంది, మొదటి ప్రేమను విడిచిపెట్టుకుంది. కానీ తుయతైర సంఘము ఆఖరి వరకు తన ప్రేమను కాపాడుకుంది. నీ ప్రేమను నేను ఎరుగుదును అన్నాడు. అంటే ప్రేమ కలిగిన సంఘం. ఈ రోజుల్లో ప్రేమ కలిగిన సంఘాలు కావాలి. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ప్రేమ కలిగి నడుచుకోమని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు, నేను ప్రవచించు కృపావరం కలిగిన, కొండలు పెకలించు విశ్వాసం కలిగిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును, మోగేడి కంచును గణగణలాడు తాళమునై ఉన్నానంటాడు. అవునండి, ఈ రోజున ప్రేమ కలిగిన సంఘాల కోసం దేవుడు వెతుకుతున్నాడు. సంఘములో ప్రేమ ఉండాలి. ఎలా ప్రేమించగలం పాస్టర్ గారండి? ఎవరిని ప్రేమించాలి? నేను మీకు చాలా స్పష్టమైన విషయాలు, శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ సహాయంతో మీకు నేను బోధించగోరుతున్నాను. అసలు ప్రేమ అనేది ఎక్కడుంది? ప్రేమ అనేది గలతీ 5:22లో ఆత్మఫలమేమనగా ప్రేమ అన్నాడు. ఏ ఆత్మఫలము? తిరిగి జన్మించిన వాని యొక్క ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఫలించే ఫలం. మరి ఈ ఫలము ఎలా వస్తుంది మనకంటే, చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరించబడింది. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడింది. మనం తిరిగి జన్మించినప్పుడు, మనం రక్షణ పొందినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు దేవుడు మన హృదయములలో ఆయన ప్రేమను కొమ్మరించాడు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ కొమ్మరించబడినప్పుడే, పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించినప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కూడా కొమ్మరించబడింది. కొమ్మరించబడుట అనే పదాన్ని వర్షము కొమ్మరించబడ్డట్టు, కుండలో ఉన్న నీళ్లు కొమ్మరించినట్లు దేవుని యొక్క ప్రేమ పొంగి పొర్లేటట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో దేవుడు కొమ్మరించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రేమ లేనివాడు అని ఎవరన్నంటే ఒప్పుకోవద్దు. నేను ప్రేమ లేని వాడను అని ఎవరన్నంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తన ప్రేమ నాలో కొమ్మరించాడు. యు ఆర్ ఏ పర్సన్ ఆఫ్ ద లవ్. నీవు ప్రేమతో నింపబడిన వ్యక్తివని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఆల్రెడీ నీ లోపల ప్రేమ ఉంది. దీన్ని నువ్వు నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో స్పష్టంగా వ్రాపించి పెట్టాడు గనక, వాక్యంలో ఏం చెప్తుందో అదే నీవు అయ్యున్నావు గనక నీ ఒక ప్రేమామూర్తివి. తిరిగి జన్మించాడంటే ప్రేమ కలిగిన వ్యక్తి, రక్షణ పొందాడంటే ప్రేమ కలిగిన వ్యక్తి. అర్థమైందా? మారు మనసు పొందాడంటే అతనిలో ప్రేమహీనత, కరుడు కట్టిన కఠిన మనస్తత్వం తొలగిపోయింది, ద్వేషం పోయింది, అసూయ పోయింది, కక్షలు అన్నిటినీ కొట్టివేశాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించింది. పాతదంతా గతించిపోయి క్రొత్తదైనటువంటి పరిశుద్ధాత్మ ఫలమైన ప్రేమ చేత నీ అంతరంగం నింపబడింది. నీవు ప్రేమ చేత నింపబడిన వ్యక్తివని బైబిల్ బోధిస్తుంది. నేను కూడా దాన్ని ఖచ్చితంగా బోధిస్తున్నాను. నువ్వు ప్రేమ లేని వ్యక్తివి కాదు. నీలో లేని దాన్ని చూపించమన్నాడు. ప్రేమ కలిగి ఉండమని చెప్పిన దేవుడు ప్రేమ ఇవ్వకుండా ప్రేమ కలిగి ఉండమని చెప్పట్లేదు. నీలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను కొమ్మరించి ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. నీలో ఉన్నదాన్ని, లోపల ఉన్నదాన్ని బయటికి రానియటమే క్రైస్తవ జీవితము. లోపల నుంచి వెలుపలికి జీవించటం, వెలుపల నుంచి లోపలికి జీవించటం కాదండి, లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకురావటమే క్రైస్తవ జీవితం. లోపలున్న ప్రేమను వెలుపలికి వ్యక్తపరచటమే ప్రేమించుట. ఎవరిని ప్రేమించాలి? బైబిల్లో 5 రకాలైన వ్యక్తులను ప్రేమించాలని చెప్తుంది బైబిల్. చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నానండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనము, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు. కాబట్టి నీవేం చేయాలి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. యు షుడ్ లవ్ యువర్ గాడ్ విత్ యువర్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫుల్ ఆఫ్ యువర్ స్పిరిట్, ఫుల్ ఆఫ్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుడిని ప్రేమించాలండి, పూర్ణ బలముతో ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు చూస్తే, అటువలే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. మీ సొంత శరీరంలో మీరు ఎలాగో ప్రేమించుకుంటున్నారో మీ భార్యలను అలాగే ప్రేమించాలి. యూ షుడ్ లవ్ యువర్ వైఫ్స్. భార్యలను ప్రేమించాలి. కొంతమంది భార్యలు అంటే లెక్కలేదండి. భార్య అంటే కొంతమంది పని మనిషిలాగా చూస్తారు. భార్యను అవమానించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. నీ భార్యను నువ్వు అవమానించుకోవద్దు. నీ భార్యను నువ్వు ప్రేమించు. ఎందుకంటే అది నీ సొంత శరీరం. కొంతమంది భార్యలను కొడతారు, ప్రేమించకపోగా హింసిస్తారు. చాలా తప్పండి. ఇప్పుడు నీ యొక్క సొంత చేయిని కర్రతో కొట్టుకోవుగా, నీ సొంత చేయిని కత్తితో కోసుకోవుగా, నీ సొంత చేయిని నీవు హింస పెట్టవుగా. కొంతమంది చేతలతో కొడతారు, గాయపరుస్తారు. కానీ కొంతమంది మానసికంగా వేధించే వాళ్ళు ఉన్నారండి. మానసికంగా టెన్షన్ పెట్టి వాళ్ళకి బీపీలు షుగర్లు వచ్చేటట్టు చేసే భర్తలు ఉన్నారు. ఒకటే భయంకరమైనటువంటి సణుగుడు, గొనుగుడు, నసుగుడు. ఏమండి ప్రియులారా, ఇది చాలా తప్పైన అభిప్రాయం. నేను మీకు చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది, నీ లోపల ప్రేమ ఉన్నది, నీ భార్యను ప్రేమించు. యూ షుడ్ లవ్ యువర్ వైఫ్. నీ దేవుడిని ప్రేమించాలి. రెండవది నీ భార్యను ప్రేమించాలి. లేకపోతే భార్య అయితే భర్త యందు భయం కలిగి ఉండుచు భర్త యందు ప్రేమ కలిగి ఉండాలి. భర్త మీద ప్రేమ చూపాలి. నీ భర్తను నువ్వు బాగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఇక మూడవది 22వ అధ్యాయం మత్తయి సువార్తలో చాలా అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు వ్రాసి పెట్టాడు. మత్తయి సువార్త 22:39లో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. యూ షుడ్ లవ్ యువర్ నైబర్. పొరుగువాడు అంటే ఎవడు అంటే యేసు ప్రభు చెప్పాడు, ఎవరు అక్కరలో ఉన్నారో వాడే నీ పొరుగువాడు. అవసరంలో ఉన్న ప్రతివాడు నీ పొరుగువాడు. నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవద్దు. అవసరంలో నుండి ఎవరైనా అవసరం ఉండి సహాయం అడగడానికి వస్తే నీకున్నదాన్ని నువ్వు తప్పకుండా సహాయం చేయి. మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయని వారికి పాపమని బైబిల్ చెప్తుంది. నీవు ఖచ్చితంగా నీ ముఖం తిప్పుకోకుండా నువ్వు సహాయం కోసం వచ్చిన వాళ్ళకి, అక్కరలో ఉన్న వాళ్ళకి, అక్కరగా ఉందని ఎరిగిన వాళ్ళ విషయంలో నువ్వు ఖచ్చితంగా చేయి. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించిన కొలత చేయి. దేవుని ఆత్మ ప్రేరేపించకపోతే నువ్వేం చేయలేవు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ మాత్రం అణుచుకోవద్దని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక 4వది చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, అలాగే రోమా పత్రిక 12వ అధ్యాయంలో చాలా చక్కని మాట పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెడుతున్నాడు. 10వ వచనంలో, సహోదర ప్రేమ నిలవరంగా ఉండేవాడు. దేవుడిని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. తన సహోదరుని ప్రేమించకుండా నేను దేవుడినే ప్రేమిస్తానని చెప్పేవాడు అబద్ధికుడు. కాబట్టి నీ సహోదరుని ప్రేమించాలి. యూ షుడ్ లవ్ యువర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు సహోదరులని, రక్త సంబంధికులైన సహోదరులను ప్రేమించాలి. క్రీస్తునందు సహోదరులను ప్రేమించాలి. తనకు కీడు చేసినటువంటి వాళ్ళను కూడా యోసేపు క్షమించి వాళ్ళ మీద ప్రేమ చూపించి కరువు కాలంలో తన పంచన జరిగితే వాళ్ళకు పోషణ ఇచ్చాడు. వండర్ఫుల్ లవ్, ఏ మిరాక్యులస్ లవ్, దట్ ఈస్ క్రిస్టియన్ లవ్. క్రైస్తవ ప్రేమ. సహోదరులను ప్రేమించాలి. ఇక మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం, మీ శత్రువులను కూడా ప్రేమించాలి. మీ శత్రువులను కూడా ప్రేమించాలంటే ఇది అసాధ్యం అన్నట్టుంటుంది, చాలా కష్టం అన్నట్టుంటుంది. అసలు నీవే ప్రేమ అయినప్పుడు, నీ లోపలే ప్రేమ ఉన్నప్పుడు, నీ లోపల నుంచి ప్రేమలాగా ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి, గ్లాసు నిండా పాలు ఉన్నాయి. ఆ గ్లాసు ఒలికిస్తే పాలు పోతాయా, నీళ్లు పోతాయా? పాలే పోతాయి. పాలు ఒలిగిపోతాయా, నీళ్ళు ఒలిగిపోతాయి అంటే పాలే ఒలిగిపోతాయి. ఎందుకంటే లోపల పాలు ఉన్నాయి. నిన్ను కదిలిస్తే నీలో ప్రేమ బయటకు వస్తుంది. చూడండి, బలురెక్కసి చెట్లలో ఒళ్ళి పద్మం వలె నా ప్రియురాలు కనబడుతుంది అంటాడు పరమగీతముల గ్రంథంలో. బలురెక్కసి చెట్ల మధ్య ఒళ్ళి పద్మములో కనబడుతుందంటే అర్థం ఏంటి? ఆ ఒళ్ళి పద్మం వైపు ఎందుకు కళ్ళు పడ్డాయి అంటే దాని యొక్క సువాసన వచ్చింది. దాని సువాసన ఎందుకు వచ్చింది? బలురెక్కసి ముళ్ళు ఆ యొక్క ఒళ్ళి పద్మాన్ని గుచ్చిని. ఆ ఒళ్ళి పద్మాన్ని గుచ్చుతున్నప్పుడు అందులో సువాసన వెదజల్లుతుంది. శత్రువులు మన కీడు చేసిన మనలో నుంచి ప్రేమే బయటికి రావాలని ప్రభు యొక్క మనసు. ఎందుకంటే మీరు ప్రేమ అయి ఉన్నారు. ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాల్లో కుమ్మరించబడింది. ఇది ఖచ్చితంగా నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన అద్భుతమైన సత్యం. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీవు నీ శత్రువును ప్రేమించాలి. ఇంకొక మాట చెప్పాడు యేసయ్య, అసలు శత్రువును ప్రేమించమంటే మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలం కలిగిద్ది? 5:46లో చెప్తాడు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించారనుకోండి, లోకంలో ఏమిటి సత్యం? ఎవరు మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమించటం మన యొక్క ఆనవాయితీ.
లోక మర్యాద. కానీ లోక మర్యాదను మించింది క్రైస్తవ్యం. ఈ లోకం యొక్క విలువలకు, వాల్యూస్ని మించిపోయింది క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అనేది లోకములో ఉన్న విలువలకు మించి పనిచేస్తూ ఉంటుంది. క్రైస్తవ్యం శత్రువులను కూడా ఎల్లప్పుడూ కీడు వెతుకుతూ, ఎల్లప్పుడూ విరోధంగా మాట్లాడుతూ, ఎల్లప్పుడూ సణుగుతూ, ఎల్లప్పుడూ నిందిస్తూ, ఎల్లప్పుడూ అవమానిస్తూ, ఏదో వ్యసనం పెట్టుకొని, కష్టపెట్టుకొని బాధ పెట్టే మనుషులను కూడా ప్రేమతో పలకరించి బాగున్నారా అని అడిగేది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. శత్రువులను కూడా ప్రేమించాలి. ఈ ప్రేమను మనం చూపించాలి, చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేమను ఎందుకు చూపాలి అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. 3 ముఖ్యమైన కారణాలను బట్టి ఈ ప్రేమను మనం చూపాలని లేఖనాలు మనకు బయలుపరుస్తున్నాయి. వాటిల్లో మొట్టమొదటిది చాలా ప్రాముఖ్యమైనది. సామెతలు 8:21లో నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను అన్నాడు. Those who are love me, I will make them richest persons in the world. ఈ లోకములో వారిని ఐశ్వర్యవంతులుగా, ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకో తెలుసా? ఆయన్ని ప్రేమించిన వారిని దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు. అంటే ఆస్తికి కర్తలుగా చేయాలన్న దేవుడు ఆయనను ప్రేమించమనేటువంటి ఒక చిన్న కోరికను కోరుకుంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. నీవు నా మాటలు విని, నా ఆజ్ఞలు గైకొని, ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారంగా గైకొని వాటి చొప్పున నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానని 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 1వ వచనంలో చూస్తాం. నా ఆజ్ఞలు గైకొని నా మాటలు వింటే భూమి మీద ఉన్న మిగతా జనులందరికంటే మిమ్మల్ని హెచ్చిస్తాడంట. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. ఇలాంటి గొప్ప పరిస్థితి, ఇలాంటి గొప్ప ఉన్నతమైన స్టేటస్ నువ్వు పొందాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా ప్రేమించాలో ఆయన చూపించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఎలా ప్రేమించాలి ప్రభువునంటే ఆయనే మనలను మొదట ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ప్రేమ అంటే ఏమిటి ఆయన చూపించాడు. ఒక అమ్మాయి యవనస్తురాలు కాలేజీకి వెళ్తుంది. ఆమెకు చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆమెకు ఒక మంచి తల్లి ఉంది. కానీ ఆమె తల్లి యొక్క ముఖం వికారమైన ముఖం, కురూపి ముఖం. ఎందుకంటే ఆమె ముఖం నిప్పుల్లో కాలిపోయిన ముఖం. ఒక కన్ను కాలిపోయింది, ముఖం అంతా కాలిపోయి భయంకరంగా ముడతలు పడిపోయింది, వికారంగా ఉంటుంది. ముక్కు అంతా కాలిపోయింది, చొట్ట ముక్క అయిపోయింది. చూడడానికి అసహ్యమైనటువంటి ముఖం. ఇలా చూడడానికి అసహ్యంగా ఉన్నటువంటి ఈ తల్లి కష్టపడి పనిచేస్తూ సంపాదిస్తూ ఆ కుమార్తెను చదివిస్తుంది. ఆ కుమార్తె ప్రతిరోజు కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. అయితే ఒక రోజున వాళ్ళ స్నేహితులను ఇంటికి టిఫిన్కి పిలిచింది, ఆతిథ్యానికి పిలిచింది. 4-5 స్నేహితులు ఇంటికి వస్తామన్నారు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పింది, మమ్మీ నా స్నేహితులు ఈరోజు మన ఇంటికి వస్తున్నారు, నువ్వు మంచిగా గారెలు వండుతావు కదా, గారెలు వండి నా స్నేహితులకు పెట్టు. అయితే ఒక్క షరతు, అదేంటంటే నువ్వు వంటగదిలో నుంచి బయటకు వచ్చి నీ ముఖం నా స్నేహితులకు చూపించవద్దు. ఎందుకంటే అది నాకు అవమానంగా ఉంది, నాకు ఇన్సల్ట్గా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మమ్మీ, నాకు బాగా గుర్తుపెట్టుకొని చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్పింది. సరేనమ్మా, నిన్ను బాధ పెట్టే పని నేను చేయను కదా అని అంది. అన్న తర్వాత స్నేహితులు వచ్చారు, మంచిగా గారెలు వండి పెట్టేసింది, గారెలు వండింది, చట్నీ చేసింది. ఈ అమ్మాయి వంటగదిలో నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళకు వడ్డిస్తుంది. వాళ్ళకు వడ్డిస్తూ ఉండేసరికి వాళ్ళు తింటూ బాగా ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోపు వాళ్ళలో ఒక అమ్మాయి ఏమందంటే, ఎవరే ఈ గారెలు ఎంత బాగా చేశారు అంది. ఎంత బాగా చేశారు గారెలు అనేసరికి ఆ వంటగదిలో ఉన్న ఆమె ఉండలేక నేనేనమ్మా అని బయటకు వచ్చింది. సహజంగా సిస్టర్స్కి బాగా చేసామంటే ఎక్కడ లేని ఆనందం, అన్ని విషయాలు మర్చిపోయి సంబరపడుతూ ఉంటారు. ఈమె కూడా కుమార్తెతో ఇచ్చిన మాటను మర్చిపోయి గబక్కన బయటకు వచ్చింది. సడన్గా బయటకు వచ్చి వాళ్ళకి కనపడేసరికి కుమార్తె ముఖం చిట్లించేసింది. ఎవరే ఈమె అంటే, మా ఇంట్లో పని మనిషి అని అంది. తల్లిని పట్టుకొని పని మనిషిగా ఆ స్నేహితురాళ్ళకి పరిచయం చేసింది. ఆ తర్వాత ఆ తల్లి వంటగదిలోకి వెళ్ళింది. పిల్లలు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని చివాట్లు పెడుతుంది, నేను రావద్దు, నువ్వు కనపడొద్దు అని. అంటే నువ్వు ఎందుకు వచ్చి కనపడ్డావు, నాకెంత ఇన్సల్టు, నేను ఇప్పుడు పని మనిషి అని చెప్పాల్సి వచ్చింది కదా అని చెప్పి జగడం వేసుకుంది. ఈ జగడం అయిపోయిన తర్వాత ఆమె, అమ్మ నేను నీకు ఒక స్టోరీ చెప్పాలి అని అంది. ఏంటో చెప్పమ్మా అంటే, చిన్నతనంలో నీవు ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉయ్యాల్లో వేశాను. ఉయ్యాల్లో వేస్తే
నువ్వు ఉయ్యాల్లో ఉంటే నేను పనులు చేసుకుంటున్నాను. ఈ సమయంలో మన ఇంటికి నిప్పుబడింది. ఇంటికి నిప్పంటుకుని ఇల్లంతా కాలిపోతుంది. వీధిలో రక్షించండి రక్షించండి ఎంతమంది పురుషులు తిరుగుతున్నా బతిమలాడుతున్నా ఎవరు ఆ మంటల్లోకి వెళ్ళి మంటల్లో కాలిపోతున్నా నిన్ను రక్షించడానికి ఎవరు ముందుకు రాలేదమ్మా. చూడు నా ఫోటో ఎలా ఉందని చెప్పి సూట్ కేసు అడుగున అందమైనటువంటి ఒక యవ్వనస్తురాల ఫోటో చూపించింది. నేను ఎంత అందమైన వ్యక్తిని, ఎవరు రాలేదు, నిన్ను రక్షించడానికి ఎవరు రాకపోతే ఆ మంటల్లోకి నేనే దూకి నా కన్నబిడ్డగా నిన్ను రక్షించుకోవడానికి నేను ప్రయత్నం చేశానమ్మా. ఆ సమయంలో నిప్పులు నాకు అంటుకున్నాయి. నిన్ను నా పొట్టలో పెట్టుకొని పొత్తిగుడ్డల్లో పెట్టుకొని నీకు మంటలు అంటుకోకుండా తీసుకొచ్చి నిన్ను కాపాడాను అని అంది. అందుకని ఈ అందమైన రూపము ఇలాగ మారిపోయింది అని చెప్పింది. అవునండి, దేవుడు ప్రేమ గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ప్రేమించి స్వరూపము సొగసును కోల్పోయాడు. సిలువలో నలిగిపోయాడు. మనుషులు చూడనలని వాడిగా మారిపోయాడు. వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. వ్యాధిని అనుభవించేవాడిగా మారిపోయాడు. మనుషులు చూడనల్లని వాడిగా నలగగొట్టబడ్డాడు. రూపం కోల్పోయాడు. సుందరమైన రూపం, అందమైన రూపం, ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన రూపమంతటిని కోల్పోయి తన ప్రేమను వెల్లడి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను ఈ తల్లి తన బిడ్డకు చూపించింది. ఆ సంగతి అంతా చెప్పి ఫోటో చూపించినప్పుడు ఈ కుమార్తె వెంటనే పశ్చాత్తాపడి తల్లి కాళ్ళ మీద పడి, అమ్మా నిన్ను అవమానించాను, నా ప్రాణాన్ని కాపాడడానికి నీ ముఖం యొక్క అందాన్ని పోగొట్టుకున్నావా, నీ రూపాన్ని పోగొట్టుకున్నావా, ఇంతగా ప్రేమించిన తల్లివని నాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు, దయతో నన్ను క్షమించండి, ఇక మీద నిన్ను ఎప్పుడు అవమానించనని చెప్పి అక్కడి నుంచి ఆ అమ్మాయి ఆ తల్లిని ప్రేమించటం, గౌరవించటం, మళ్ళీ తన స్నేహితులు పిలిపించి క్షమాపణ అడిగి ఈమె మా తల్లిని పరిచయం చేయటం, ఆ తర్వాత తల్లిని జాగ్రత్తగా చూసుకోవటం, జీవితాంతం ఆ తల్లిపై తన ప్రేమను కాపాడుకుంటూ ఆ తల్లిని ప్రేమిస్తూ జీవించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నిన్ను మొదటిగా ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. యూ షుడ్ లవ్ యువర్ గాడ్ బికాస్ హీ ఫస్ట్ లవ్స్ యూ. ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయంలో పేతురుని అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ అని అడుగుతున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు నీకే తెలియను ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లలను కాయి. మళ్ళీ 3 సార్లు అడిగాడు. మూడోసారి వ్యసన పడుతూ, నీకు తెలుసు కదా ప్రభువా, లోపల ఉన్న వ్యసనాన్ని బయటికి కక్కిచ్చిందాక అడిగాడు. లోపల ఉన్న వ్యసనం పోయిన తర్వాత హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించడం ప్రారంభించాడు పేతురు. హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించిన పేతురుని సంఘానికి నాయకుడిగా నియమించాడు. మిరక్లస్గా పేతురు హెచ్చించబడ్డాడు. ఈరోజు నిన్ను కూడా దీవించాలనే ప్రేమను కోరుతున్నాడు. ప్రేమిస్తావా? నన్ను వెంబడింపు కోరువాడు నాకంటే తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైను అక్క చెల్లెలనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. 10వ అధ్యాయం 37వ వచనం మత్తయి సువార్తలో చాలా స్పష్టమైన మాట పరిశుద్ధాత్ముడు వ్రాస్తున్నాడు. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. నాకు మొదటి స్థానం. ప్రేమించే విషయంలో మన మొదటి ప్రేమ దేవునికే. దేవుణ్ణి యూ షుడ్ లవ్ ఫస్ట్ గాడ్. దేవుడిని నువ్వు ప్రేమించాలి. హృదయమంతటితో దేవుడిని ప్రేమించడానికి నీవు అలవాటు చేసుకో. ప్రేమ అనేది దేవుడి మూలంగా కలుగుతున్నది. అది నీ లోపల ఉన్నది. నీ లోపల ఉన్న ప్రేమను దేవుని మీద నీవు దేవుని వైపు త్రిప్పుకో. ఓ తుయతైర సంగమా, నీ ప్రేమను నాకు తెలుసు, నేను ఎరుగుదును. నువ్వు ఎంత బాగా ప్రేమించావో. దేవుడిని అధికంగా ప్రేమించిన సంఘం తుయతైర సంఘం. విపరీతమైన ప్రేమ కలిగింది, మిక్కుటమైన ప్రేమ కలిగిన సంఘం. మొదటి ప్రేమను కోల్పోని సంఘం ఈ తుయతైర సంఘం. ప్రేమను చూపించింది, ప్రేమతో జీవించింది, ప్రేమతో బ్రతుకు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడిని ఎంతగా ప్రేమించాడు అబ్రహామును దేవుడు అడిగాడు, అబ్రహామా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు మోరియా పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు. నా కోసం అర్పించు, దహన బలిగా అర్పించు. నీవు ప్రేమించి ఇస్సాకుని అంటాడు. 22వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే చాలా స్పష్టమైనటువంటి మాట. నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిపీఠం మీద దహన బలిగా చేయమంటాడు. అంటే నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తే మనం ప్రేమించేదాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతామండి. మనం ప్రేమించేది ఏదో అది దేవుని మీద బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడతాం.
అదే నిజమైన ప్రేమ. నీ ప్రేమను చూపించవలసిన సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమను చూపించాలి. కుమారుడిని బలిపీఠం మీద పెట్టి తన ప్రేమను రుజువు చేసుకున్నాడు. అబ్రహామును ఆస్తికి కర్తగా చేశాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, వెండి బంగారములు కలిగిన బహు గొప్ప ధనవంతుడు, ఏ గ్రేట్ రిచెస్ట్ మ్యాన్, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. అబ్రహాము తన ప్రేమను చూపాడు, దీవించబడ్డాడు. నీవు కూడా దీవించబడతావు ఈ భూమి మీద. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ భూమి మీద నువ్వు రిచెస్ట్ పర్సన్గా నీవు మారొచ్చు. ఫస్ట్ యూ షుడ్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ స్పిరిట్, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. నీ పూర్ణ బలముతో ప్రేమించు. భక్త సింగ్ గారు ప్రేమించాడండి దేవుడిని. ఒకరోజు వాళ్ళ తల్లి ఏమందంటే, బాబు ఒక్కరోజు నా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే, అమ్మా కుదరదమ్మా, వెళుతున్నావు, సేవ ఉందనంటే వాళ్ళ అమ్మ, నేను తల్లిని కదయ్యా అందంట. అమ్మా నువ్వు తల్లివే, నువ్వు నాకు ఈ లోకానుసారంగా జన్మనిచ్చావు. అయితే నా పరలోకపు తండ్రి నన్ను కొన్నాడు, నన్ను కన్నాడు. తన అమూల్యమైన రక్తమునిచ్చి, తన విమోచన రక్తంతో నన్ను కొనుక్కున్నాడు. తన ప్రేమ చేత నన్ను కొన్నాడు. హీ బై మీ విత్ హిస్ బ్లడ్. ఆయన రక్తంతో నన్ను కొన్నాడమ్మా. నేను ఆయనకి దాసుడిని, ఆయన నా ప్రేమ దాసుడిని అయిపోయాను. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దని చెప్పి ఆ రాత్రి ఉండకుండానే సేవకి వెళ్ళాడంట భక్త సింగ్ గారు. నీ ప్రేమను పరీక్షించుకో సోదరుడా. ప్రభు సన్నిధిలో నీవు అలాగూ ప్రేమించగలుగుతున్నావా? అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుడినే ప్రేమిస్తున్నావా? దేవుడే ప్రాముఖ్యంగా ఉన్నాడా? నెపోలియన్ బోనాపార్టీ చెప్పాడు, నేను సామ్రాజ్యాన్ని స్థాపించాను, హిట్లర్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే మా సామ్రాజ్యాలు మా కళ్ళ ముందే కూలిపోయినాయి. కారణం ఏంటంటే మా సామ్రాజ్యాలు తుపాకీ గొట్టంతో స్థాపించబడ్డాయి. కానీ ఒక సామ్రాజ్యం ఒక వ్యక్తి స్థాపించాడు, ఆ సామ్రాజ్యం విస్తరిస్తుంది, దానికి ముగింపు లేదు, అంతం లేదు. ఆ సామ్రాజ్యం తుపాకీ గొట్టంతో కాదు, ప్రేమతో స్థాపించిన సామ్రాజ్యం. యేసు ప్రభువారు ఆ సామ్రాజ్యాన్ని ప్రేమతో స్థాపించాడు. హీ ఎస్టాబ్లిష్ హిస్ ఎంపైర్ విత్ ద లవ్. ప్రేమతో స్థాపించాడు ఆయన సామ్రాజ్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రేమ కలిగి ఉండు, ప్రేమతో స్థాపించు, ప్రేమతో జీవించు. నీలో ప్రేమ ఉంది, నువ్వు ప్రేమ కలిగి జీవించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. తిరిగి జన్మించావా, కొత్తగా మారు మనసు పొందావా, పరలోక రాజ్యంలో కూడా ప్రేమ ఉండేది. అక్కడ ప్రేమ కలిగి ఉండటానికి ఇక్కడ ప్రాక్టీస్, ఇక్కడ ట్రైనింగ్ చేయి. ఇక్కడ ప్రేమ కలిగి ఉంటే అక్కడికి వెళ్ళి ప్రేమ కలిగి ఉండొచ్చు. ఇక్కడ ప్రేమ లేకపోతే అక్కడికి ఎలా పోతావు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అందుకని నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి ప్రభు రాకడలో నీ సిద్ధపాటు ఏంటంటే, నీ హృదయం ప్రేమతో నింపబడింది, ఆ ప్రేమను బయటికి ప్రవహింపచేయి. కుమ్మరించాడు ఆయన, నువ్వు ప్రవాహంలాగా బయటికి రప్పించని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాట చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. శిష్యుల యొక్క సింబల్, ద సింబల్ ఆఫ్ ద క్రిస్టియన్ డిజైపుల్స్, యేసుక్రీస్తు యొక్క శిష్యుల యొక్క సింబల్ ఏంటి? ఐడి కార్డ్ ఏమిటంటే ప్రేమే. లవ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రేమ యేసుక్రీస్తు శిష్యుల యొక్క గుర్తు, ప్రబలమైన గుర్తు అండి, రెండో గుర్తు లేదు. కొంతమంది కొన్నిటి చేత గుర్తుపడతారు, గుర్తు పట్టబడతారు, వాళ్ళ ఐడీలు వేరు. సిమ్యోను, లేవి మహా వేండ్రం గలవారు, వాళ్ళ కోపాన్ని బట్టి వాళ్ళని గుర్తుపట్టవచ్చు. రేఖాబీయులు ఉన్నారు, వాళ్ళ తండ్రి ద్రాక్షారసం తాగరని ఒట్టు పెట్టుకున్నాడు దేవునికి. ఇశ్రాయేల్ సమాజంలో వాళ్ళు కూడా ద్రాక్షారసం తాగరు. ఇశ్రాయేల్ సమాజంలో ద్రాక్షారసం త్రాగని వారు ఎవరైనా ఉన్నారంటే రేఖాబీయులు. ఎందుకని రేఖాబీయులు తాగరు? వాళ్ళ సింబల్, వాళ్ళ డాడీ ఒక కోడ్ ఇచ్చాడు, ఆ కోడ్లో వాళ్ళు నడుచుకుంటున్నారు. ఈ లోకంలో కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఎవరో చెప్పవచ్చు. ఉదాహరణకి పోలీసులు ఉన్నారనుకోండి, వాళ్ళ డ్రెస్ కోడ్ని బట్టి పోలీసులు అని చెప్పవచ్చు. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, స్టెథోస్కోప్ వాళ్ళ డ్రెస్ కోడ్ని బట్టి వాళ్ళని డాక్టర్స్ అని చెప్తాం. లాయర్ అనుకోండి, ఆ నల్ల కోట్ అదంతా చూసి లాయర్ అని చెప్తాం. మరి యేసుక్రీస్తు శిష్యుడిని చెప్పడానికి బయట గుర్తులు కాదు, లోపల గుర్తే, అది ప్రేమ. నీవు ప్రేమ కలిగి ఉండటం వలన నువ్వు యేసుప్రభు శిష్యుడు అని లోకమంతా తెలుసుకుంటారు. నేను యేసుప్రభు శిష్యుడని మెడలో ఒక బోర్డు వేసుకుంటే ప్రజలు యేసుప్రభు శిష్యుడని అంగీకరించరు. నేను యేసుప్రభు శిష్యుడిని, నేను పాస్టర్ గారిని, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడిని, నేను సీనియర్ క్రైస్తవుడిని, నేను సంఘ పెద్దని, నేను బిషప్ని అని నువ్వు బోర్డు వేసుకున్నంత మాత్రాన
టోపీ పెట్టుకున్నంత మాత్రాన, నీవేదో బయట వెలుపల కొన్ని కనపడేటువంటి గుర్తులు ధరించినంత మాత్రాన, మెడలో ఒక సిలువ వేసుకున్నంత మాత్రాన, చేతికి ఒక సిలువ దారం కట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అని లోకం తెలుసుకోరు. నీ లోపల ఉన్న ప్రేమను బట్టి లోకం క్రైస్తవుడిగా, లేకపోతే నువ్వు దేవుని కుమారుడిగా, యేసు ప్రభు శిష్యుడిగా తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. యూ షుడ్ షో యువర్ లవ్ వన్ అనదర్. ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండమని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎలా ప్రేమిస్తామండి? కొంతమంది ప్రేమించలేరు. ఎందుకు ప్రేమించలేరు? ప్రేమ అనేక దోషములను కప్పునని సామెతల్లో మనం చదువుతాం. కానీ అనేకులు దోషాలు ఎత్తి చూపించేవాళ్ళు ఎలా ప్రేమిస్తారండి? వేలు పెట్టి కెలికేవాళ్ళు ఎలా చూపిస్తారండి? యేసు ప్రభు వారు చెప్పారు కదా, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసేసుకొని ఎదుటివారి కంటిలో నలుసును తీసేయమన్నాడు. మన కంటిలో దూలం ఏం కనపడదు, నీ కంటిలో దూలం కనపడదు. ఇది చాలా ప్రమాదకరమైన జీవితం అండి. ఈ పరిసయ్యులు పొద్దున్నే 8వ అధ్యాయం యోహాను సువార్తలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చి యేసు ప్రభు ముందు నిలబెట్టారు. వీళ్ళే మొత్తం ధర్మశాస్త్రం నెరవేర్చేవాళ్ళు అయినట్టు, వీళ్ళే పెద్ద నీతిమంతులైనట్టు. కొంతమంది ఇలాంటి పరిచయాలు ఉంటారు సంఘాలలో. ఎదుటివారిని డిగ్రేడ్ చేసి వాళ్ళ దగ్గర ఏవో బలహీనతలు ఉన్నాయి, వాళ్ళు ఏదో భక్తిపరులు కాదు, తామే భక్తిపరులు, తామే నీతిమంతులు అనుకుంటా విమర్శించేటువంటి భక్తి గర్వం కలిగిన మనుషులు ఉన్నారు. ఒకసారి గమనించు, నీ గర్వం యొక్క రోలర్ కింద ప్రేమతత్వం నలిగిపోతుంది, సహోదరత్వం నలిగిపోతుంది, సహోదరులు శత్రువులుగా మారిపోతున్నారు. చాలా జాగ్రత్త. సహోదర ప్రేమ నీ యొక్క గర్వపు రోలర్ కింద నలిగిపోతుంది. క్రీస్తునందు ప్రతి ఒక్కడు సహోదరుడే, ఎవరికెవరు దాసులు కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు చెప్పాడు, మిమ్మల్ని ఇక మీదట దాసులని పిలవక నా స్నేహితులని పిలుస్తాను అన్నాడు. యు ఆర్ బికమ్ మై ఫ్రెండ్స్, నాట్ మై సర్వెంట్స్. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఎవరు జిక్కితే వాళ్ళని దాసులుగా చేసుకోవాలని చూసుకుంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఎలా బాగుపడతావు? నిన్ను ఎవరు బాగు చేస్తారు? సహోదరులను ప్రేమించు, స్నేహితులుగా భావించుకొని ప్రేమించు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అద్భుతమైన సంగతి పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు. మనం ప్రేమను చూపుతూ ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరించాలి. ఒకరోజు ప్రేమను గురించి చెప్తున్నారు టీచర్ గారు. సండే స్కూల్ టీచర్ ప్రేమ పాఠం చెప్తుంది. యేసు ప్రభు ప్రేమ, అగాపే ప్రేమ, సిలువలో నిష్కారణంగా ప్రేమించాడు. ఆయన ప్రేమ అమూల్యమైనదని చెప్తుంటే ఒక పిల్లవాడు అల్లరి చేస్తుంటే కఠినంగా బెత్తి తీసుకొని కొట్టింది. ఆ పిల్లవాడు కొంచెం మెచ్యూర్ స్టూడెంట్. టీచర్, నువ్వు ప్రేమను గురించి చెప్తాను, నన్ను ఇంత కఠినంగా కొట్టావు, నువ్వు చెప్పే ప్రేమ నీలోనే లేదు, నేను ఇక ఈరోజు నుంచి సండే స్కూల్కి రాను అని వెళ్ళిపోయాడు. తిరుగుబాటు చేశాడు. నువ్వు చెప్పే ప్రేమ నీ చేతల్లో లేనప్పుడు, నీ చేతల్లో చూపించడం కుదరనప్పుడు, నువ్వు మాట్లాడే ప్రేమ అసలు నువ్వు క్రైస్తవుడు అయితే నీలో నుంచి ప్రేమ మాటలు రావాలి, కఠినమైన మాటలు రాకూడదు. కొంతమంది తమకు తామే ఎదుటి వాళ్ళని సరిదిద్దే డ్యూటీ చేసుకుంటారు, దేవుడు అప్పగిచ్చిన డ్యూటీ. ఆ కఠినమైన మాటలు నీ నోటికి ఎందుకు వస్తున్నాయి? ప్రేమతో సత్యము చెప్పుచు అని ఎఫెసీ 4వ అధ్యాయం మనం చదవట్లేదా? 17వ వచనంలో సత్యం చెప్పు, ప్రేమతో చెప్పాలి. సత్యం అనే కర్రతో ఎదుటివారి బుర్రలు పగలగొట్టొద్దు. డోంట్ బ్రేక్ ద హెడ్స్. నీ దగ్గర కొంచెం సత్యం తెలిస్తే, మాట్లాడటం తెలిస్తే ఎదుటివారిని ఇబ్బంది పెడతావా, హింస పెడతావా? ఆ యవనస్తుడు ఆ సండే స్కూల్ టీచర్ మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో కూడా ప్రేమ కనపడలేదు, వెళ్ళిపోయాడు. సమాజంలో ప్రేమ కనపడలేదు, సమాజానికి దూరం అయిపోయాడు. అందరికీ దూరం అయిపోయి అడవుల్లో నివసించడం ప్రారంభించాడు. సమాజం పైన తిరుగుబాటు ఆయుధం అని చెప్పి తిరుగుబాటు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ప్రారంభించాడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రారంభించాడు. అతని పేరే కార్ల్ మార్క్స్. ఎక్కడి నుంచి వచ్చాడు కార్ల్ మార్క్స్? ప్రేమ చూపవలసిన స్త్రీ ప్రేమ చూపకుండా, ప్రేమ చూపవలసిన సండే స్కూల్ కఠినంగా ప్రవర్తిస్తే అక్కడ పుట్టాడు కార్ల్ మార్క్స్. సమాజానికి చీడ పురుగులందరూ ప్రేమ చూపని క్రైస్తవ్యంలో, ప్రేమహీనమైన క్రైస్తవుల నుంచే పుట్టుకొచ్చారు. కాబట్టి నీవు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు ప్రేమ చూపు. ఎవరైనా బలహీనుడిగా ఉన్నాడా? గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో బలహీనమైన సహోదరుని చూసినప్పుడు నీవు కూడా అలాగ శోధించబడతావేమోనని నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకుంటూ
అతనిని శోధనల నుంచి బయటికి తీసుకురావాలి. ప్రేమతో అతనిని బయటికి తీసుకురావాలి. సహోదరుని ప్రేమించు. దీనివలన లోకం మీరు నా శిష్యులని తెలుసుకుంటుంది. లోకానికి అర్థం కావాలంటే మీ మధ్య ప్రేమ ఉండాలి, సంఘంలో ప్రేమ ఉండాలి. కొంతమంది చెప్పే మాట ఏంటంటే, సంఘంలో మంచోళ్ళు ఎవరండి పాస్టర్ గారు అంటారు. మంచి వాళ్ళని నువ్వు ప్రేమించేదేంటి? మంచి వాళ్ళని లోకం ప్రేమిస్తుంది. ఈరోజు కరోనా వస్తే కుల భేదాలు లేకుండా, మత భేదాలు లేకుండా సహాయం చేస్తున్నారు. ఈరోజు కరోనా వస్తే ఏ భేదం లేదు, అందరినీ కరోనా, వయసు భేదం లేదు, రంగు భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, చదువుకున్నాడా, చదువు లేనివాడా, ఉద్యోగస్తుడా, ఉద్యోగం లేనివాడా, ఉన్నత కులమా, తక్కువ కులమా, మంత్రియా, మినిస్టరా, దేశాధిపతి, నో డిఫరెన్షియేషన్. ఏ విధమైన వ్యత్యాసం లేకుండా కరోనా అలముకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యత్యాసం లేకుండా, కులాలు మతాలు లేకుండా సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తున్నారు. నువ్వు చేసేదేంటి? నువ్వు చేయాలి అంటే మంచోళ్ళకు నువ్వు చేసేదేంటండి? వాడు కూడా నీ ద్వారా, ఆ వ్యక్తి కూడా నీ ద్వారా, నీలాగే యేసు రక్తంలో కడగబడ్డాడు సహోదరుడు అంటే, సహ ఉదరమున పుట్టినవాడు, ఒకే గర్భంలో నుంచి పుట్టినవాడే సహోదరుడు. నీవు ఆ వ్యక్తి ఒకే గర్భంలో నుంచి పుట్టారు కాబట్టి నీవు నీ సహోదరుని ప్రేమించాలి. కనిపించిన సహోదరుని ప్రేమించకుండా కనపడని దేవుడిని ప్రేమించానని ఎలా చెప్తావు? ఎలా బుకాయిస్తావు నాకు దేవుడు తెలుసని? ఎలా పాడతావు దేవుడు తెలిసిన పాటలు? ఎలా బోధిస్తావు దేవుని ప్రేమను గురించి? ఓ పాస్టర్ గారు సరుకులన్నీ, ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా పులిపెట్టి మీదకి తీసుకొచ్చిందంట. ఫ్రిడ్జు, గ్యాస్ స్టవ్, గ్యాస్ పొయ్యి, వంట సామాగ్రి అన్నీ తీసుకొచ్చి ఆల్టర్ మీద సర్దుకుంటుందంట. ఏంటమ్మా ఆల్టర్ మీద సర్దుతున్నావు అని అడిగాడంట పాస్టర్ గారు. పాస్టర్ గారు అండి, నువ్వు ఆల్టర్ మీద చూసినప్పుడు యేసయ్యలాగా కనపడుతున్నావు, ఇంట్లోకి వస్తేనేమన్నా సాతానులాగా కనపడుతున్నావు, అందుకని నేను ఎప్పుడు ఆల్టర్ మీద కాపురం చేద్దామని ఆల్టర్ మీదకి వచ్చానండి, ఎక్కడైతే నువ్వు యేసయ్యలాగా ఉంటావు కదా అని అందంట. వేషధారణ జీవితం పనికిరాదండి. డబుల్ లైఫ్ ఉండకూడదండి. ఒకే ఒక జీవితం, ఇంట్లోనైనా వెలుపులైనా, ఫుల్పిట్ మీదైనా ఫుల్పిట్ బయటైనా, ఎక్కడైనా సరే ఒకే రకమైన జీవితం, ప్రేమ కలిగిన జీవితం. పొరుగువారిని ప్రేమించాలి, నీ సోదరులను కూడా ప్రేమించాలని, దాని ద్వారా యేసు ప్రభు శిష్యులుగా గుర్తించబడాలని లోకంలో దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో నువ్వు దేవుని శిష్యుడిగా ఉండటానికి నీ సింబల్ ఏంటంటే లవ్ సింబల్, ప్రేమ గుర్తు. ప్రేమ గుర్తుతో నువ్వు తెలియబడు. ఈ లోకంలో అందరూ తిరుగుబాటు చేస్తారండి. అన్ని మతాల వారు తిరుగుబాటు చేస్తారు. భారతదేశంలో ధర్మం కోసం కర్ర పట్టుకోమని నేర్పిస్తున్నారు. ముస్లిం దేశాలలో ధర్మం కోసం లేకపోతే మతం కోసం మనుషులు చంపేయమని నేర్పిస్తున్నారు. అందుకని సంస్థలు, ఆర్ఎస్ఎస్ సంస్థలు, విశ్వ హిందూ, బజరంగ దళ సంస్థలు వస్తున్నాయి. ముస్లిం దేశాలలో ఆల్ ఖైదా సంస్థ, ఐసిస్ అనే సంస్థలు పట్టుకొచ్చినాయి. ఒక క్రైస్తవంలోనే ఇటువంటి ఉగ్రవాద సంస్థలు లేనిది క్రైస్తవం ఒక్కటే. ఎందుకో తెలుసా? క్రైస్తవం అనేది ప్రేమతో నింపబడేది. ప్రేమే క్రైస్తవం యొక్క సింబల్. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలో ఉగ్రవాద సంస్థలు లేవు. ఇది ఉగ్రవాద సంస్థ కాదు, ప్రేమవాద సంస్థ. ఇది ఉగ్రవాద సంబంధమైనటువంటి సంఘం కాదు, ప్రేమతో నింపబడిన సంఘం. ఇది ఉగ్రవాదంతో స్థాపించబడే రాజ్యం కాదు, ప్రేమవాదంతో స్థాపించబడే రాజ్యం. కాబట్టి సహోదరులను ప్రేమించటం వలన మీరు దేవుని శిష్యులని లోకం తెలుసుకుంటుంది. లోకానికి మీరు క్రైస్తవులు, ఏమండి మీరు క్రైస్తవులా, ఏమండి మీరు దేవుని పిల్లలా, మీరు ప్రభువు నమ్ముకున్నారంటండి అని అడగాలంటే నువ్వు ప్రేమే వాళ్ళు నీలో చూడాలి. దాని ద్వారా తెలుసుకుంటారు. ఇక మూడవది, అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీ జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని ముగిస్తా. చాలా ప్రాముఖ్యమైనది. మూడవది, యేసుక్రీస్తు యొక్క మాదిరి. 4:17 మొదటి యోహాను పత్రికలో, ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడే పరిపూర్ణుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడిందంట. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదంట. ఈ పరిపూర్ణమైన ప్రేమ చేత నింపబడినప్పుడు 4:17 రెండో భాగంలో, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని అచ్చుగుద్దినట్టుకు నువ్వు దించాలి. యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయాలని బైబిల్ చెప్తుంది.
మొదటి కొరింథీ 11 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్తాడు. యేసుక్రీస్తు తన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలని మొదటి పేతురు 2:21 ఆయన మన కోసం తన అడుగుజాడలు ఉంచిపోయాడని పేతురు తన పత్రికలో మొదటి పేతురు 1:2:21 రాస్తాడు. చాలా చక్కని మాట. ఆయన అడుగుజాడల్లో మనం నడవటం అంటే అర్థం ఏంటి? ప్రేమలో నడవటమే, యేసుక్రీస్తును లోకంలో చూపించటమే. ప్రేమ చూపటం అంటే లోపల ఉన్న క్రీస్తుని బయటికి ప్రకాశింపచేయటమే, లోపల ఉన్న క్రీస్తుని బయటికి ప్రవహింపజేయటమే. లోపల ఉన్న క్రీస్తు ప్రేమ నీ అంతరంగంలో నీ ఆత్మలో పోయబడిన క్రీస్తు ప్రేమ లోకానికి వెదజల్లటమే ప్రేమ చూపటం. ఈ తుయతైర సంఘం ప్రేమలో నెంబర్ 1 సంఘం, ప్రేమలో పండిపోయిన సంఘం, ప్రేమ పొంగి పొర్లి ప్రేమ కారిపోయే సంఘం. ఎఫెసు సంఘంలాగా మొదటి ప్రేమను పోగొట్టుకున్న సంఘము కాదు ఇది ప్రియులారా. ప్రేమతో నింపబడిన ప్రేమ కలిగిన సంఘం. ఈరోజు నీ సంఘం అంతా ప్రేమతో నింపబడిందా? నీ కుటుంబం ప్రేమతో నడుస్తుందా? నీ కుటుంబం నడవాలంటే ప్రేమే ఇంధనం. ఫ్యూయల్ ఈజ్ లవ్. ప్రేమతో నువ్వు నడుచుకోవాలి. నీ కుటుంబంలో సంబంధ బాంధవ్యాలని ప్రేమ చేతనే అలుముకోవాలి, ప్రేమ చేత అల్లుకోపోవాలి. ప్రేమ అనే తీగ మీ కుటుంబ బాంధవ్యాలని అల్లివేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్ముడి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాడు. చాలా అద్భుతమైన సంగతి. యేసు ప్రభు వారిని చూపించాలి. యేసుక్రీస్తు యొక్క మాదిరి ప్రేమే. ఆయన దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు, సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అందుకని యోహాను తన పత్రికలో క్రియతో మాటలతో గాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించము. దేవుణ్ణి ప్రేమించినా, సహోదరుని ప్రేమించినా క్రియలతో మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన సర్వస్వాన్ని దారబోసి మనం ఇంకా పాపులమై ఉండగా యుక్తకాలమందు క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. మనం ఇంకా బలహీనులమై ఉండగా ఆయన మన కోసం ప్రాణం పెట్టి సర్వస్వాన్ని కుమ్మరించాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ లోపల ఉన్న ప్రేమను బయటికి తీసుకురా. నీ ప్రేమను చూపించు. నువ్వు లోకానికి ప్రేమ సింబల్గా నిలబడు. ప్రేమ అంటే శరీర ఇచ్చలతో కూడింది ప్రేమ కాదండి. లోకాశలతో కూడింది ప్రేమ కాదండి. శరీర ఇచ్చల కోసం తీర్చుకోవటం కోసం ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అమ్మట పడటం కాదండి. ప్రేమ అంటే యేసు ప్రభువుదే ప్రేమ. సిలువలో యేసయ్య చేసిందే ప్రేమ. తన స్నేహితుడి కొరకు, తన సహోదరుడి కోసం, తన స్నేహితుడి కోసం ఎవరైనా ప్రాణం పెడతాడు. మంచివాడి కోసం ఎవరైనా ప్రాణం పెడతాడు. చెడిపోయిన మన కోసం ప్రాణం పెట్టిందే ప్రేమ. అర్హత లేని వారికి అర్హత కలిగిన వాళ్ళగా ఎంచి వాళ్ళ కోసం త్యాగం చేయటమే ప్రేమ. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రేమను, ఆశ్చర్యకరమైన ప్రేమను యేసుప్రభు వారు చూపించి మనకు మాదిరిగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో అటువంటి ప్రేమ కలిగి బ్రతకాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ సంఘం ప్రేమ కలిగి ఉంది. ఈ సంఘం కలిగి ఉన్న ప్రేమకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని తీసుకుంటుంది. నువ్వు కూడా ప్రేమ కలిగి ఉంటే నీ ప్రేమను బట్టి, తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. హెబ్రీ 6:10 అన్యాయస్తుడు కాదు అని ఉంది. నువ్వేం చేసావో, ఏ చేసినా ప్రేమతో చెయ్యి. చందాలు ఇచ్చావా దేవుడికి? ప్రేమతో చెయ్యి. ప్రార్థన చేసావా? దేవుడిని ప్రేమించి ఆయన పాదాల దగ్గర కూర్చో. మరియ యేసు పాదాల దగ్గర కూర్చుంది. యేసును ప్రేమించు. డూ ఇట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్ విత్ లవ్, అవుట్ ఆఫ్ లవ్. ప్రేమే నీలో కనపడాలి, స్వార్థం కనపడకూడదు. ఏ చిన్న సహాయం చేసినా దాని వెనకాల నాకేదైనా ఉపయోగపడిద్దని చేసావంటే అది ప్రేమతో చేసింది కాదు, అది నీ స్వార్థం కోసం చేసిందని ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రేమతో నింపబడాలి. ఈ యొక్క తుయతైర సంఘం ప్రేమతో నింపబడిన సంఘం. ఒకసారి పరిశీలించుకుందాం ప్రియులారా. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఇదిగో మేఘారూఢుడై మనుష్య కుమారుడు త్వరగా వస్తున్నాడని చెప్పాడు. ఆయన రాకడ దినాలలో అక్రమం అనేకుల్లో విస్తరించడం వలన ప్రేమ చల్లారును అని బైబిల్ చెప్తుంది. నీ ప్రేమను చల్లారి పనియొద్దు. నీ ప్రేమను వేడిగా ఉంచు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేక నులివెచ్చలుగా ఉన్నావు. నీ ప్రేమ నులివెచ్చలుగా ఉండకూడదు. నీ ప్రేమ వేడిగా ఉండాలి. హాట్ లవ్. నీ ప్రేమ మండుతూ ఉండాలి. మండుతూ
నీ ప్రేమ ప్రకాశించాలి. ప్రేమ కలిగి నడుచుకో, ప్రేమతో మాట్లాడు. నీ మాటలు ప్రేమ, నీ చేతలు ప్రేమ, నీ ప్రార్థన ప్రేమ, నీ పరిచర్య ప్రేమ, నీ భక్తి ప్రేమ. నువ్వేమైనా చెయ్యి. నీ తల్లిదండ్రులు ఇంట్లో ప్రేమ కలిగి ఉండు, వీధిలో ప్రేమ కలిగి ఉండు, చర్చిలో ప్రేమ కలిగి ఉండు, లోకంలో ప్రేమ కలిగి ఉండు. ప్రేమకు మరొక మారు పేరుగా బ్రతుకు. దేవుడు ప్రేమ స్వరూపి, నీవు కూడా ప్రేమ స్వరూపిగా జీవించు. అటువంటి భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆ భాగ్యంలో జీవించటానికి దేవుడు నీ కృప చూపును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, తుయతైర సంఘములో ఉన్న మంచి గుణాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సంఘము క్రియలతో కూడిన సంఘము. రెండవది, ఈ సంఘము ప్రేమతో నింపబడిన సంఘము. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. యేసుక్రీస్తునందు ఉన్నవాడు ప్రేమతో పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. ప్రేమతో పరిపూర్ణుడిగా చేయబడిన తర్వాత మీరు ఎట్టివారై ఉన్నారు, మేము కూడా అట్టివారమై ఉన్నామని మీ లేఖనం చెప్తుంది. ఈ లోకంలో మేము ప్రేమతో నింపబడి నిన్ను ప్రేమిస్తూ దీవించబడాలి, సహోదరులను ప్రేమించాలి ప్రభువా. దాని మూలంగా లోకంలో నీ శిష్యులని గుర్తించబడతాం ప్రభువా. ఈ లోకంలో నిన్ను వలె జీవించడానికి కూడా ప్రేమే సాధనం, ప్రేమే ఆధారం. ఆ గొప్ప జీవితం మా అందరికీ దయచేయండి. తుయతైర సంఘాన్ని అలా సిద్ధపరిచావు, మా సంఘాలు కూడా అలా సిద్ధపరచండి, మా కుటుంబాలు అలా సిద్ధపరచండి. మీరిచ్చిన ప్రేమను, లోపలున్న ప్రేమను వెలుపలికి వ్యక్తపరచుటకై ఆ కృప దయచేసి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడు ప్రభువైన యేసయ్య కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.